చిప్పగిరి ఎంఆర్పీఎస్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ లక్ష్మీనారాయణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇక గుంతకలు శివార్లో టిప్పర్తో ఢీకొని హత్య చేసిన ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో గతంలో స్థానికంగా ఉండే గౌసి అనే మహిళకు లక్ష్మీనారాయణకు మధ్య భూ వివాదం చెలరేగింది. దీంతో ఫ్యాక్షన్ తరహాలో పతాకం ప్రకారం గౌసియా రౌడీ సీటర్లతో లక్ష్మీనారాయణను హత్య చేయించింది. ఇక గౌసియాపై ఇప్పటికే పలు కేసులుండగా లక్ష్మీనారాయణ కూడా 2006లో వైకుంఠం శ్రీరాములు హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు. ఇక లక్ష్మీనారాయణ హత్య నిందితులను మరి కొంతమందిని పట్టుకున్న పోలీసులు కేసును సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మీనారాయణను అంటే కాంగ్రెస్ లీడర్ ఒక టిప్పర్తో అతని యొక్క వాహనాన్ని గుద్ది తర్వాత వేటగడవలతో నరికి చంపడం అయింది. దానికి సంబంధించి మనం చిప్పగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. దాని దర్యాప్తులో భాగంగా మనం మీ అందరికీ తెలుసు, దర్యాప్తులో వీళ్ళు మన ఫిర్యాదుదారు 4 పేర్లు కనపరిచారు. వైకుంఠ ప్రసాద్, మల్లికార్జున అండ్ మల్లేష్ అండ్ చికెన్ రామయ్య అని చెప్పేసి. సో అప్పటి నుంచి మనం డిఫరెంట్ టీమ్స్ పెట్టి మనం చాలా టెక్నికల్గా కావచ్చు, లేదా మనకు నేరస్థలంలో లభ్యమైనటువంటి ఆధారాలను బట్టి కావచ్చు, అంటే ట్రిప్పర్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ద్వారా కావచ్చు, మనం వెరిఫై చేస్తే మనం దీంట్లో ఎఫ్ఐఆర్లో కనిపించినటువంటి ముద్దాయిల యొక్క ఇన్వాల్వ్మెంట్ ప్రస్తుతానికి అయితే మనకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. మనకు మనకు వచ్చినటువంటి లీడ్స్ని బట్టి చూస్తే ఈ ప్రస్తుతం మన గుంటకల్కి చేరినటువంటి రాజేష్, మీ అందరికీ అలాగే ఇప్పుడు చెప్తున్నా కూడా మీకు తెలుస్తుంది. రాజేష్ అనేటువంటి వ్యక్తి, పెద్దయ్య అనేటువంటి వ్యక్తి, ప్లస్ గౌసియా అనేటువంటి వ్యక్తి, ప్లస్ పెద్దన్న భార్య సౌభాగ్య, వీళ్ళ